రే నువ్వేంటి వెనక్కి కూర్చున్నా? నేను ఒక్కనే ముందు కూర్చోవాలా ఏంటి? మిస్టర్ ధైర్య గారు, చూడండి ఇప్పుడు మీకు పెళ్ళైపోయింది. సో ఆ సీట్లో కూర్చునే హక్కు కేవలం మీ భార్యకి, అంటే నా చెల్లెమ్మకే ఉంది. రే నిఖిల్ ప్లీజ్ వదిలేరా, నా మాట విని ముందుకురా. నేను ముందుకు ఎలా రాగలను? రే అది యాక్చువల్లీ అంజలి నాతో కూర్చోవాలనుకుంటుంది కదా అంజలి? ఎస్. అందుకే నేను ముందు కూర్చోలేను, చెల్లెమ్మని కూర్చోని. సంతోషి ముందు కూర్చోండి. నేనా ముందు కూర్చోనా? అవును ముందే. ధైర్యం మిమ్మల్ని ఎంతగా మిస్ చేస్తున్నాడో మాకు అర్థమైంది. రండి ముందు కూర్చోండి. మాకు పెళ్ళైన కొత్తలో అయితే మేము ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. నేను ఈ రోజుకి చూస్తాను. రండి రండి కూర్చోండి. రే బాబు, పూజ బాగా చేసుకోండి, సంతోషిని జాగ్రత్తగా చూసుకోనన్నా. గువ్వా గోరిందిలే బొమ్మలాట, నిండు గోరింకతో గుండెలో ఆడిందిలే మోగిందిలే వీణ పాట. ధైర్యం పాడు. నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకో నీ జంట గోరింకనే. సంతోషి నువ్వు కూడా గోరింకగా. పాడు. ధైర్య, చెల్లెం ఎందుకు ఇంత డల్ గా ఉంది? నువ్వైనా తనకు చెప్పరా మనతో కలిసి పాట పాడమని? ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్. అప్పటి నుంచి మౌనంగా ప్రశాంతంగా కూర్చున్నావు సంతోషి. సంతోషి ప్లీజ్ మా కోసం మంచి పాట వినిపించు. కనీసం అప్పుడైనా మీ గొంతు వినగలం కదా. అవును, బెస్ట్ ఐడియా. నువ్వు పంచి, నువ్వు సౌండ్ తగ్గించరా. చెల్లెమ్మ నువ్వు పాడు. లేదు లేదు నాకు పాటలు రావు. అయ్యో చెల్లెమ్మ, మా కోసం ఒకసారి పాడొచ్చుగా ప్లీజ్. ప్లీజ్ పాడండి. రే ఎందుకురా తను అంతగా బతిమలాడతారు? పాడదంటే వదిలేయండి. రే నువ్వు చెల్లెమ్మని ఎందుకంత భయపెడతావు చెప్పు? మేము ఇంతసేపటి నుంచి అడుగుతుంటే తను మా మాట వినడం లేదు. ఒకసారి నువ్వు చెప్తే తను వింటుందేమో. మా కోసం ఒకసారి చెప్పరా ప్లీజ్. ఐఎమ్ సారీ. ధైర్యం నువ్వైనా చెప్పు. ఓకే, నువ్వు చెప్పకపోతే నేను అంజలి ఇప్పుడే కార్ దిగి వెళ్ళిపోతాం, సరేనా? నువ్వు కార్ పక్క కాపరా. అవును పద. రే నిఖిల్ నువ్వు ఎందుకు ఇలా పద, చేస్తున్నావు? నేను ఇలాగే చేస్తాను. నీకు అసలు మాట అంటే విలువే లేదు. అంజలి మొదటిసారి వచ్చింది, నిన్ను కలిసింది, తను ఎంతగా రిక్వెస్ట్ చేసింది, ఒక్కసారి చెల్లెమని పాడమని చెప్పలేవా? ఒక్క నిమిషం ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. చూడు, వాళ్ళు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారుగా, సో పాడే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.